ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఆదివారపు పునరుద్ధానపు దినము శుభములు తెలియజేస్తున్నాం. మా యొక్క క్రీస్తు కృపా సంఘ కుటుంబ పక్షాన మరొకసారి మీ అందరికీ ఆహ్వానాన్ని తెలుపుతున్నాం. దేవుని యొక్క మహాకృప బట్టి ఈ యొక్క సమయంలో మనం ఇటు రీతిగా కూడుకొని ఉన్నాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. వాక్యాన్ని, లేఖనాన్ని చదువుకొని ప్రార్థనలోకి వెళ్దాం. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడినారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ప్రార్థన చేసుకుందాం. అత్యంత ప్రేమ నమ్మకం కలిగిన సత్యవంతుడా, సంపూర్ణుడా, సార్వభౌముడా, ఓ డాడీ, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు ప్రభా. ఈ యొక్క ఆదివారపు ఆరాధనలో నీ కృపను మేము ఆశయపడుతున్నాం అయా. ఆత్మ చెబుతున్న మాట చెవులు గలవాడు వినుగాక అన్నావు తండ్రి దేవా, నీకు వందనాలు. వినగలిగే చెవులను మాకు దయచేయండి, గ్రహించగలిగిన హృదయం మాకు పుట్టించండి, మాకు అనుగ్రహించండి స్వామి. లోబడి నీ వాక్య సత్యానికి లోబడి పరిశుద్ధుడా, రాజీ లేని స్థిరమైన మనసు, స్థిరమైన బుద్ధితో నిత్య రాజ్య వారసత్వంలోకి వెళ్ళగలిగే కృపకు పాత్రలుగా నన్ను మమ్మల్ని చేయండి అయ్యా. బోధకుడా, నీకు వందనాలు అయ్యా. నన్ను ఖాళీ చేయండి, నన్ను ఖాళీ చేయండి అయ్యా. మీరే నాతో మాతో మాట్లాడండి. నీ సిలువ చాటున నన్ను మరుగుపరచుకోండి. నాతో మాతో మీరే మాట్లాడి మీరు మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని ఈ లైవ్లో పాల్గొంటున్న ప్రతి జీవితంలో ఒక రిఫార్మేషన్ ప్రభా దేవా నాయన. ఎస్ మాస్టర్ లార్డ్, మీరు కలగ చేయమని, నీ కృపతో నింపి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ వాక్యం వింటుండగా మా జీవితాల్లో వెలుగును కలగజేసి నడిపించి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ మాస్టర్ లార్డ్. దేవుడి బిడ్డ, గడిచిన దినము ఇస్ అ డే ఆఫ్ రిఫార్మేషన్. రీఫార్మేషన్ అంటే ఏంటి మనకు తెలియాలి, క్రైస్తవ సంఘాల్లో తెలియాలి. వాట్ ఈజ్ రీఫార్మేషన్? దేవుడి బిడ్డ, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల కిందట ఈ లోకమునికి వచ్చి ఆయన చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచి తన శిష్యులను కనిపెట్టి ప్రార్థన చేయమని ఆయన తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్నారు. 500 మందికి పైగా ఒకేసారి కనబడి ప్రభు మధ్యాకాశానికి, తండ్రి కుడిపార్శ్వానికి కొనుపబడ్డ చూశారు. దానికి సాక్షులైన అనేక మంది, 120 మంది పైన మేడగదిలో ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మతో నింపబడి ఆదిమ సంఘము కట్టబడింది. దేవుడు బిడ్డ, హల్లెలూయా. ఆ తర్వాత భూ దిగంతల వరకు దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క సత్య వాక్కు వెళ్ళింది. వెళ్ళిన తర్వాత కాలం గడుస్తుండగా ఒక సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘము ప్రపంచమంతా ఉంది. అయితే ఈ అపోస్తులు అయిపోయారు. అపోస్తుల తర్వాత శిష్యులు, తర్వాత అనేక రకమైన బోధ విధానాల్లో అది విస్తరిస్తుండగా సంఘము చీకటిలోకి వెళ్ళిపోయింది. చెప్పడానికి బాధకరమే, కానీ ఇది సత్యం. చీకటిలోకి వెళ్ళిపోయింది. ఇట్ వెంట్ ఇన్ టు ద డార్క్నెస్. 1517 అంటే 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గొప్ప సంస్కరణ, సంస్కరణ దినము, సంస్కరించుకుంటా, సరిచేయబడుట, సత్యాన్ని అంగీకరించుట, వెల్లడి చేయుట, సంస్కరణ, బాగు చేయుట, బాగుపడుట అని అర్థం అండి. 1517లో దాదాపు 90 థీసిస్, 90 వచనాలతోటి సత్యవాక్కుని జర్మన్ దేశస్థుడైన ఈయన ఆ యొక్క ఆలయం తలుపుల పైన కొచ్చాడు. సత్యాన్ని బయలుపరిచాడు. అప్పటిదాకా బైబిల్ ఎవరు పడితే వాళ్ళు చదవడానికి వీల్లేదు. కేవలం పోపులు మాత్రమే చదవాలి. కేవలం కొంతమంది మాత్రమే బైబిల్ని చూడాలి. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏది చెప్తే అది వినాలి, అది నమ్మాలి. ఎంత భయంకరం అయిపోయింది సంఘం అంటే, బైబిల్లో రాయబడింది రేపు నువ్వు చనిపోతావు, అయితే నువ్వు ఈ రాత్రి నువ్వు కనుక 1,00,000 రూపాయలు కడితే నిన్ను బతికిస్తాను అనే భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితిలో మార్టిన్ లూథర్
దేవుని చేత అభిషేకించబడి పట్టా పొంది ఆయన దేవుని సేవలకు వచ్చి బైబిల్ని చదివి సత్యాన్ని ప్రజలకు బయలుపరచాలి అని పరిశుద్ధాత్మ ద్వారా ముందుకెళ్ళి అక్టోబర్ 31వ తారీఖున ఆయన రాసిన తీర్మానమే ఇది. రిఫార్మేషన్, ద డే ఆఫ్ రిఫార్మేషన్ అంటే చీకటి తర్వాత కలిగే వెలుగు అని భాషాంతరం. పోస్ట్ టెనిబ్రస్ లక్స్ అనగా అర్థము చీకటి తర్వాత వెలువడిన వెలుగు. దేవుడి బిడ్డ, అనేక మంది ప్రాణత్యాగం చేశారు. ఈరోజు మనం ఈ సత్య స్వార్థలో ఉండడానికి అనేక మంది రక్తం, దేవుడి బిడ్డ, ఇది కేవలము అక్షరాలను అనుకుంటున్నామేమో, కానీ దేవుడి బిడ్డ ఇది రక్తం, హతసాక్షుల రక్తం, ఆత్మ సంబంధమైన ప్రేరేపణ, దేవుని సంపూర్ణమైన చిత్తం. ఈరోజు ఎంత కృపలో మనం జీవిస్తున్నాం. అయితే ఇందులో ఒక అద్భుతమైన 5 సత్యాలని ఆయన రిలీజ్ చేశాడు 90లో 5. దీన్ని ఏమన్నాడంటే సోలాస్. ఏంటి సోలాస్? SOLAS, సోలాస్ అన్న మాటకు అర్థం ఎలోన్, 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 మాత్రమే. ఆమేన్. ఆ మాత్రమే అన్న పదంలో 5ని జోడించాడు. అందులో మొట్టమొదటిది కృప మాత్రమే. హల్లెలూయా. సంఘము అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాదుల మీద దేవుని వాక్యము ద్వారా కట్టబడే సంఘము, ఎత్తబడే సంఘం. గుర్తుపెట్టుకోండి, దేవుడు రాకడెందుకు ఆలస్యమైంది అని ఆలోచిస్తే దేవుడి బిడ్డ, వెలుగు లేదు, చీకట్లో ఉంది. దాదాపు 12 శతాబ్దాలు అంటే 1200 ఇయర్స్ పైన, 1400 ఇయర్స్ పైన సంఘము చీకట్లో ఉంది. 16వ శతాబ్దంలో బైబిల్ వచ్చింది. 17వ శతాబ్దంలో విడివిడిగా ఇంగ్లీష్లో ప్రచురణలు వచ్చాయి. సామాన్య మానవుడికి వెళ్ళేటప్పటికీ 19th సెంచరీ వచ్చింది. ఈ 200 సంవత్సరాల్లో మాత్రమే క్రీస్తు యొక్క సువార్త విపరీతంగా నలుమూలలా వెళ్ళడం జరిగింది. అనుకుంటున్నాం 2000 సంవత్సరాలు లెక్కేసాం, కాదు. దేవుడు రాకడ సమీపంగా ఉంది కాబట్టి దేవుడు బిడ్డ ఈ తక్కువ కాలంలో, అంటే ఇది స్పాన్ ఆఫ్ 200 ఇయర్స్ ప్లస్ దేవుని రాజ్య సువార్త విస్తరించింది. ద ప్రొటెస్టెడ్ అగెనెస్ట్ నామకార్థత. గుర్తుపెట్టుకో, నామకార్థత అంటే భయంకరమైనది. ఆ నామకార్థత, ఆ నామకార్థత ఆ నామకార్థతలో మునిగిపోయింది. అది చాలా భయంకరమైన పరిస్థితి. ఈరోజు మన జీవితం దేని మీద కట్టుకోవాలంటే ఈ సత్యాల మీద కట్టుకోవాలి. సంఘం ఈరోజు విపరీతం అయిపోయింది, ఎక్కువైపోయింది. దేవుడు, నేను మీకు సత్యాన్ని చెప్పాలనుకుంటున్నాను. సత్యము సత్యానికి మించింది. సత్యానికి మించింది ఏంటి? సత్యానికి మించింది ఏంటండి? ఏమీ లేదండి. సత్యానికి మించిందంటే కల్పితం అని అర్థం. పరిశుద్ధతకు మించి కల్పితం, సత్యానికి మించి కల్పితమే. సత్యం సత్యమే, సత్యం ఒకటే. ఈ కల్పిత గాథలు ఎక్కువైపోయాయి. జ్ఞానం వెనకాల పరిగెత్తడం ఎక్కువైపోయింది. రీజనింగ్ ఎక్కువైపోయింది. మనిషికి సత్యాన్ని పక్కన పెట్టేస్తున్నాడు. కాబట్టి మనం ఈ సత్య స్వార్థలోకి రావడానికి మనం ఇష్టపడాలి. ఒక సంపూర్ణమైన స్వార్థలోకి రావడానికి మనం ఇష్టపడాలి. దేవుడు బిడ్డ, అవును, ఏదో వెరైటీ బోధ బోధించేసి ఏదో కొత్తది ఏదో చెప్పాలి. చెప్తున్నాను కదా, ఉన్నదానికంటే ఏదో కల్పితం చెప్పి దాన్నే సత్యమని నమ్మించి అనేక మంది శిష్యులను తయారు చేసి అలాగే వాళ్ళని నీటిలో ముంచేసి వీళ్ళు వెళ్ళిపోవాలి, వీళ్ళతో పాటు అనేక మంది నరకానికి తీసుకెళ్ళాలి. అట్టి బోధలకు మనం తిప్పబడక స్థిరమైన పునాది మీద మనల్ని మనం కట్టుకోవాలి. దేవుడి బిడ్డ, ఈ అంత్య దినాల్లో మనం స్థిరమైన పునాదుల మీద మనం కట్టుకోవాలంటే ఈ పునాదుల్లో ఈ 5 ఉండాలి. నెంబర్ 1, కృప మాత్రమే. ఆమేన్. కృప మాత్రమే మనల్ని రక్షిస్తారు. ఇట్ ఈస్ ఓన్లీ బై గ్రేస్ వీఆర్ సేవ్డ్. రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనంలో మనం చూసినట్లయితే అక్కడ దేవుడి యొక్క మాట ఏమని చెప్తుందంటే, రోమిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ
కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్పు తీర్చుతున్నారు. హల్లెలూయా. ఉచితముగా. ఇట్ ఇస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ వి ఆర్ సేవ్డ్. ఇట్ ఈస్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుడి బిడ్డ, నేను మీకు ఈ అద్భుతమైన సత్యాలను మీ హృదయంలో, మీ గుండె మీద రాసుకోమని నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను ప్రభు పేరిట. నేనే అవ్వచ్చు. మీరు గమనించండి, మోషే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని రాసిన తర్వాత, దేవుని యొక్క పలకలను తీసుకొచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. ఏమన్నాడంటే, ఆయన ఏమంటున్నాడంటే, వెంకటరమణకు ఫోన్ చేసి కనుకో సౌండ్ బాగా వస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, ఈ యొక్క వాక్యానికి ఒక ఒత్తైనా ఒక పొల్లైనా కలపడం కానీ జత చేయడం కానీ చెయ్యొద్దు. చేసేవాడు శాపగ్రస్తుడు అవుతాడని చెప్తున్నాడు. దేవుడి బిడ్డ, మనం గమనించాలి. అదే మాట పౌలు భక్తుడు పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలను రాసి 3వ వంతు కొత్త నిబంధన గ్రంథాన్ని ఆయన రాస్తున్నప్పుడు ఆయన చెప్తున్న అద్భుతమైన మాట ఏంటి అంటే, ఈ యొక్క వాక్యానికి ఒత్తు కాని పొల్లు కాని కలపొద్దు. హల్లెలూయా. ఒత్తు కాని పొల్లు కాని కలపొద్దు. హల్లెలూయా. దేవుడి బిడ్డ, మీరు గమనించండి. ఒత్తు కాని పొల్లు కాని కలపొద్దు. నేనైనప్పటికీ మళ్ళీ వచ్చి మీకు బోధిస్తే మీరు నమ్మకుడి. దేవదూత వచ్చి మీకు బోధిస్తే నమ్మకుడి. దిస్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫైనల్ థింగ్. ఆమేన్. అండ్ దిస్ ఈస్ ఫైనల్. ఒకసారి ఒకడు పునాది వేసిన తర్వాత దాని మీద మళ్ళీ పునాది వేయొద్దు. దాన్ని తీసేయాలా, తీసేసుకో, అంతేగాని దాని మీద వేయకు. ఎలా వేసాడు మనకు తెలియదు. దేవుడు బిడ్డ, ఈ సత్య స్వార్తలో మనం గమనించాల్సిన అంశం ఏంటంటే, గ్రేస్ అలోన్, కృప ద్వారానే మనం రక్షించబడ్డాం. అది దేవుని వరమే. మిగతాది ఏం చేసినా నువ్వు రక్షించబడవు. దేవుడు బిడ్డ, నీ దాన ధర్మాలు, నువ్వు ఆస్తి మొత్తం ఇచ్చేసినా రక్షించబడవు. గుర్తుపెట్టుకో. నేను నెలకొచ్చి తీసేస్తానండి సందా, నువ్వు రక్షించబడవు. నువ్వు రక్షించబడాలి అంటే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచాలి. ఆయన కృప ద్వారా నేను రక్షించబడతాను. ఇట్స్ ద గ్రేస్ అలోన్. ఇట్స్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఆయన బహుమానం. ఆయన బహుమానం అంటే, బహుమానం అంటే నువ్వేదో ఇచ్చి కొనుక్కునేది కాదు. అది నీకు ఉచితంగా అనుగ్రహించబడేది. ఇట్ ఈస్ ఫ్రీ. ఇట్ ఈస్ ఫ్రీ. యు గెట్ దట్ ఫ్రీ. నీకు ఉచితంగా అది నీకు అనుగ్రహించబడింది. అది దేవుని వరమే. ఆమేన్. అందుకే దేవుడి బిడ్డ ఆయన కృప గురించి మాట్లాడతా కీర్తనకారుడు అనేకమైన అధ్యాయాలు, 2-3 అధ్యాయాలు, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. వాట్ ఏ వండర్ఫుల్ చాప్టర్ అండి. మనం చూస్తే సామ్స్ లో మనం చూస్తే దేవుడి బిడ్డ మీరు గమనించినట్లయితే 136వ వచనం, 136వ అధ్యాయం మనం గమనిస్తే మోర్ దాన్ 26 వర్సెస్, 26 వచనాలు, 136వ దావీదు కీర్తన. యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం ఉండును. దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరం ఉండును. ప్రభువుల ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు, ఆయన కృప నిరంతరం, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును, ఆయన కృప నిరంతరం ఉండును. ఇట్ ఈస్ అన్ ఎవర్ లాస్టింగ్ థింగ్. దట్ ఈస్ అ గ్రేస్. ద గ్రేస్ అలోన్ కెన్ సేవ్ యూ. దేవుడి బిడ్డ, నాట్ బికాస్ సమ్ అదర్ థింగ్. I am born into this family that by grace. No. దేవుని ఉచితమైన బహుమానం కృప. Yes, కృప. The wonderful thing, it's an amazing thing. దేవుడు బిడ్డ, ఆశ్చర్యపరిచేది కృపే. నన్ను ఆశ్చర్యపరిచింది ఆయన కృప. మనల్ని ఆశ్చర్యపరిచేస్తుంది ఆయన కృప. ఇది ఎలా సాధ్యం? అదే దేవుని కృప. The grace alone we are saved. దేవుడు బిడ్డ, not because of anything. ఒక అద్భుతమైన వ్యక్తి, చాలా సంఘాలు ఉన్నాయి, ఆయన కాపరి. ఆయన ఒకసారి అంటున్నాడు, నేను పలానా ఊరు వెళ్ళాను, సముద్రం పక్కన ఉన్న పట్టణము అది,
నడుచుకుంటా వెళ్ళాను ఆ ఆలయంలోకి. చూసావా, కాళ్ళు మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోయాయి, రక్తం వచ్చేస్తుంది. ఆ తమ్ముడు, ఆ పక్కన ఉన్న ఒక తమ్ముడు అంటున్నాడు, అన్నయ్య పాస్టర్ గారు, మీరు పాస్టర్ గారు కదా, అదేంటండి మరి ఇప్పుడు మీరు ఏదో దేవుడు కృప కొరకు ఇలాగా ఒక ఆలయంలోకి మోకాల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయి, అంత పెద్ద ఆలయం, అంత పెద్ద మెడ్రాస్ పట్టణంలో అంత పెద్ద ఆలయం, ఆ బీచ్ పక్కన ఆలయంలో మీరు నడుచుకుంటా, మీకు మోకాలకి ఇసుక గుచ్చుకుపోయి రక్తం వచ్చేసి బొబ్బలు కట్టేసాయి అని అంటున్నాడు. ఇలా చేశాను నేను. ఆ చిన్న పిల్లోడు అంటే యూత్ అద్భుతమైన మాట మాట్లాడాడు, నాకు స్టిక్ అయిపోయింది మైండ్లో. ఇంత చేస్తే ఇంకా దేవుడి కృప ఎందుకండి అన్నాడు. ఏంట్రా బాబు, ఏంటి బాల్ పడ్డంతోనే 6 కొట్టేశాడు. అడి ఏం లేదు అక్కడ, మాట లేదు మంతి లేదు. మీరు ఇలా చేస్తే ఇంకా దేవుని కృప ఎందుకు? వై ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఇఫ్ యు ఆర్ ట్రైయింగ్ టు గెట్ ద సాల్వేషన్ ఆన్ యువర్ వర్క్స్? నీ క్రియల్ని బట్టి కాక కృప ద్వారానే రక్షించబడ్డావు. గుర్తుపెట్టుకో దేవుడు బిడ్డ, నేనేదో దేవుడిని రక్షించబడ్డాను, నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, గుడ్ గుడ్ గుడ్, ఐ గివ్ గ్లోరీ టు గాడ్. నాకు వరాలు ఉన్నాయి, దేవునికి స్తోత్రం, మంచిది. నేను పలానా చేస్తున్నాను, పలానా దేవుడు నా ద్వారా చేస్తున్నాడు, దేవుడికి స్తోత్రం, దేవుడికి మహిమ కలుగును గాక. కానీ ఎదుటివాడిని తక్కువ చేయకు, ఎదుటివాడిని విమర్శించుకో. నేనేదో చేసేస్తున్నాను, నేనేదో అయిపోతున్నాను, నాకేదో ఉంది. దేవుడి బిడ్డ, ఎవరిది ఏది కాదండి, ఎవరిది ఏది కాదు. గుర్తుపెట్టుకో, దేవుణ్ణి బట్టి పనిచేసేవాడు దేవుడికి మహిమనిస్తాడు. అది కాకుండా మిగతాది ఏది వస్తుంది అంటే దయ్యమే వస్తుంది. దయ్యాన్ని బట్టి పనిచేసేవాడు సొంత డబ్బాలు కొట్టుకుంటాడు, నరకానికి పోయే బ్యాచ్ అది. జాగ్రత్త, నువ్వు పరీక్షించుకో, సరి చేసుకో. రిఫార్మేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ నీడెడ్, ఇండీడ్ వీఆర్ నీడెడ్ ఇన్ దిస్ చర్చ్ టు గెట్ రిఫార్మ్డ్. దేవుడి బిడ్డ, వి షుడ్ బి గెట్ రిఫార్మ్డ్. ఒక రిఫార్మేషన్ కావాలి. నెంబర్ 2, ఫెయిత్ ఎలోన్, ఫెయిత్ సోలాస్. ఎస్, ఫెయిత్ ఎలోన్, కృపను బట్టి, విశ్వాసము ద్వారానే మీరు రక్షించబడ్డారు. అది దేవుని వరం. దేవుడి బిడ్డ, ఎంత అద్భుతమైన మాట కృప కోసం మాట్లాడతా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:7 మాట్లాడితే, అయితే మనలో ప్రతివాడు క్రీస్తు అనుగ్రహించిన వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇయ్యబడెను. యేసయ్య నీకు కృపనిచ్చాడు, ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. దేవుడి బిడ్డ, వాక్యాన్ని మీరు ఆధారం చేసుకోండి. ప్రతి ఒక్కరికి ఇచ్చాడు కృప. మీరు ఆశ్చర్యపోయే ఒక సంఘటన చెప్పనా? రక్షించబడిన వాడి కంటే పాపంలో ఉన్న వాడికి దేవుడు ఎక్కువ కృపనిచ్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వాడు రక్షించబడాలి. తాగుబోతుడు మారాలి, తిరుగుబోతుడు మారాలి. దేవుడి బిడ్డ, వ్యభిచారులు మారాలి, హంతకులు మారాలి, నక్సలైట్లు, దొంగలు, పొలిటీషియన్స్, దేవుడి బిడ్డ దోచుకుంటున్న కార్పొరేట్ మారాలి. వారి కోసం అధికమైన కృపను దేవుడు ఇచ్చాడు. గాడ్ హ్యాస్ గివెన్ గ్రేస్ టు ఎవ్రీ వన్. సో యువర్ ఫౌండేషన్ షుడ్ బి ఆన్ గ్రేస్. నీ పునాది కృపను బట్టి వేయబడాలి. నెంబర్ 2, ఫెయిత్. మార్కు సువార్త 11:22 అద్భుతమైన మాటని యేసు ప్రభువారు తన నోటితో చెప్పిన అద్భుతమైన మాట. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. మార్క్ 11:22. మార్క్ 11:22. హియర్ ఐ యామ్. అందుకు యేసు ఇట్లా నేను, ఆమేన్ ఆమేన్ ఆమేన్, చాలు తల్లి. దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఫెయిత్ ఇన్ గాడ్, ఫెయిత్ ఇన్ గాడ్. You should have a faith in God. మ్యాన్ ఆఫ్ గాడ్ ఫెయిల్ అయిపోతాడేమో. పాస్టర్ ప్రశాంత్ మీద ఫెయిత్ ఉంచితే ఫెయిల్ అయిపోతావేమో. గుర్తుపెట్టుకో, సంఘాల మీద ఫెయిత్ ఉంచితే ఫెయిల్ అయిపోతావేమో. బోధకుల మీద ఫెయిత్ ఉంటే ఫెయిల్ అయిపోతావేమో. నీ ఫెయిత్ ఎవరి మీద ఉండాలి? స్థలం మీద, వ్యక్తి మీద, వ్యవస్థ మీద, ఖర్చీఫుల మీద, నూనె మీద. ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీథింగ్. దేవుడి బిడ్డ, I'm not against anything. I believe. But your faith should be in a strong foundation, and your faith alone will save you. Amen. నీ విశ్వాసము దేవుడి మీద ఉండాలి. నీ కనుదృష్టి దేవుడి మీద ఉండాలి. నీ ఆలోచన దేవుడి మీద ఉండాలి.
నీ విశ్వాసం దేవుడి మీద ఉందా, వ్యక్తి మీద ఉందా? నీ విశ్వాసము దేవుడి మీద మాత్రమే ఉన్నప్పుడు, యేసయ్య నీ కోసం చనిపోయి పాతి పెట్టబడి రక్తం కార్చి ఆయన కలువరి శిలువ మాన్లో వేలాడి చనిపోయి భూస్థాపితం చేయబడి తిరిగి లెగిచాడు అని నువ్వు నమ్మితే, ప్రైజ్ ద లార్డ్. అండ్ దట్ ఈస్ ద ఫెయిత్, ద ఫిర్మ్ ఫౌండేషన్. నువ్వు నిలబడతావు దేవుడి బిడ్డ, పడిపో. నువ్వు నిలబడతావు దేవుడి బిడ్డ, నువ్వు నిలబడతావు. వ్యవస్థ కాదు, సంస్థ కాదు, లోకం మొత్తం నీకు అగెన్స్ట్ కూడా కాదు. దే విల్ కమ్, దే విల్ కమ్ అండ్ బో బిఫోర్ యూ దేవుడి బిడ్డ. అండ్ దట్ ఇస్ అ పార్ట్. యూ షుడ్ హ్యావ్ ఎ ఫెయిత్ ఆన్ గాడ్, ఆన్ గాడ్. దేవుడి బిడ్డ, ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. నువ్వు నమ్మాలంతే. అండ్ వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ గాడ్ హ్యాస్ ఇన్పుటెడ్ ద రైచియస్నెస్ ఇన్ us. దేవుడు తన నీతిని మనలో పెట్టాడు. మనం సంపాదించింది కాదండి, మనం సంపాదించింది కాదు. నేనేదో చేస్తాను, నేనేదో చేసేస్తాను. బాగా ఆశ ప్రభు మీద, బాగా ప్రేమ. దేవుడు కనబడాలి, దేవుడు మాట్లాడాలి, దేవుడిని చూడాలి, దేవుడిని ముట్టుకోవాలి అని. కనీసం 5 సార్లు ప్రభువును నేను ప్రత్యక్షంగా చూశాను దేవుడు బిడ్డ. మాట్లాడాను, తాకాను 2 సార్లు. అద్భుతం ఆ అనుభవం. చాలా ఉపవాసాలు ఉండేవాడిని. 200 రోజులు, 215 రోజులు టాప్ ఉపవాసం. 57 రోజులు ఉపవాసం. ఇక చచ్చిపోతానేమోరా బాబు అనుకున్నారు. దేవుడు బిడ్డ, బైబిల్ చదువుతుంటే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు, అయ్యా నువ్వు బాగా ఉపవాసాలు చేస్తున్నావు, మంచిది. మరి మామూలుగా బాగా తింటున్నాను చూసి నువ్వు వీళ్ళు ప్రార్థన లేదు, ఏం లేదు, శుక్రవారం లేదు, శనివారం లేదు, 24 గంటల బ్యాటింగే, నాన్ స్టాప్ బ్యాటింగ్ చేస్తున్నారు, వీళ్ళకి భక్తి లేదు, ఏం లేదు అనుకునేవాడిని. ప్రభు వాక్యంలో చూపించారు, ఒకడు తినుచు నన్ను స్తుతిస్తున్నాడు, ఒకడు తినకుండగా నన్ను స్తుతిస్తున్నాడు. తీర్పు తీర్చుటకు నువ్వెవడివి? ఉపవాసం ఉన్నాడు, దేవుడి కోసం ఉన్నాడు, దేవునికి స్తోత్రం. వాడు తింటున్నాడు, దేవుడు ఆడికి ఇచ్చాడు, తింటున్నాడు, దేవునికి స్తోత్రం. నువ్వెవడవే? నీ భక్తి, విశ్వాసం క్రీస్తు యేసునందు విశ్వాసం మీద ఉండాలి. తిండి తినడం, తిండి మానేయడంలో కాదు. బక్క చిక్కిపోయినంత మాత్రాన భక్తుడు అనుకోకండి. లావుగున్నంత మాత్రాన తిండిపోతు అనుకోకండి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు హృదయాన్ని చూస్తాడు. దేవుడు బిడ్డ, బయట క్రియల్ని కాదు, నీ హృదయం, నీ ఇంటెన్షన్ బిహైండ్ యువర్ వర్క్, గాడ్ అబ్జర్వ్స్ ఇట్ అండ్ గాడ్స్ బ్లెస్సెస్ యూ. దేవుడు బిడ్డ, పైకి పడిపోకండి. లోపల అంతరంగాన్ని ప్రభు చూస్తాడు, లోపల అంతరంగాన్ని చూస్తాడు దేవుడు. మన అంతరంగం దేవుడితో ఉండాలి. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. పరిశుద్ధుడా, అవును దేవుడు రోమిలికి రాసిన పత్రిక 14:23 మాట్లాడితే ఏమంటాడంటే, అది విశ్వాసము ద్వారా కాకపోయిన ఎడల అది పాపము అంటున్నాడు దేవుడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. గలతీయులకు రాసిన పత్రిక 3:11 థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఇదిగోండి ఎంత అద్భుతమైన మాట. ఎస్ 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 థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. ఎస్ ఎస్ ఫాదర్ లార్డ్. స్పష్టమే. హల్లెలూయా. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. ఎస్, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ద జస్ట్ షల్ లివ్ బై ఫెయిత్. యు ఆర్ జస్టిఫైడ్ అండ్ ఐ am justified by the blood of Jesus Christ, by the sacrifice of the Lamb of God, Lord Jesus Christ. The faith alone will save you. Remember that. The faith alone. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:5 అద్భుతమైన మాట మాట్లాడుతూ ఉంటారండి. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ మాట చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే, వావ్. నాకు అప్పుడప్పుడు అంటది, ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే. వావ్, దట్స్ పవర్ఫుల్. జెండా కింద తిరగాలి, అప్పుడే మా చర్చిలోకి వెళ్తారు. మీరు అక్కడెక్కడో బాప్తిసం తీసుకుంటే కుదరదు. నా దగ్గర బాప్తిసం తీసుకుంటే నా చర్చిలోకి తీసుకెళ్తాను. ఇంకా నేను నీళ్ళు చల్లుతాను, నువ్వు పరలోకానికి వచ్చేస్తావు. ఏం కాదు, ఆ చెట్టు కింద నిలబడు, నీకు బాప్తిసం వచ్చినట్టే. ఇవన్నీ ఉన్నాయి. రీఫార్మేషన్ అవసరం ఈరోజు సంఘానికి.
క్రైస్తవుడు ఆ విశ్వాసి గుర్తుపెట్టుకో, వన్ ఫెయిత్, వన్ లార్డ్, వన్ బ్యాప్టిజం. దట్ ఈస్ యువర్ ఫౌండేషన్. నా దగ్గర చాలా మంది వస్తారు, అయ్యగారా నువ్వు బాప్టిజం తీసుకున్నావమ్మా? తీసుకున్నాను అయ్యగారు. తెలిసే తీసుకున్నాను. ఒక అయ్యగారు ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ చర్చ్ నుంచి మీ చర్చ్కి మేము వచ్చాం కదా, మళ్ళీ మీ దగ్గర తీసుకోవాలనుకుంటున్నాం. లేదు, ఒకటే బాప్తిజం, ఒకటే దేవుడు, ఒకటే విశ్వాసం. వన్స్ ఫర్ ఆల్, ఫినిష్. దట్స్ గుడ్, దట్స్ గ్రేట్, దట్స్ ఇట్. ఇట్ ఈస్ ఫినిష్డ్. దేవుడి బిడ్డ, మనము ఆయన విశ్వాసములో మనం వేరు పారాలి. అదే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తే, కావున మీరు ప్రభు అయిన యేసు క్రీస్తును అంగీకరించిన విధమును ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమునందు స్థిరపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందు నడుచుకొనుడే. ఆ ఇంటికి పునాది వలె విశ్వాసం. అట్టి విశ్వాసమును మనం ఉండాలి. దేవుడి బిడ్డ, రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించుటని వ్రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుడు నీతి దాని యందు బయలుపరచబడుచున్న. దేవుడి బిడ్డ, ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఇస్ అ ఫెయిత్. ఫెయిత్ అలోన్ యూ కెన్ బి సేవ్డ్. నీ ఆశీర్వాదం విశ్వాసం మాత్రంగానే వస్తుంది. విశ్వాసం మాత్రమే వస్తుంది. నాకు 1,00,000 రూపాయలు వచ్చేస్తే నీకు 2 లక్షలు వచ్చేస్తాయి. దుర్బోధ. నీకు ఉద్యోగం రావాలంటే నాకు 10,000 వేయి, దుర్బోధ. నీకు స్వస్థత రావాలంటే నాకు 5,000 వేయి, దుర్బోధ. నువ్వు ఇల్లు కట్టుకోవాలంటే నాకు ఇల్లు కట్టు, దుర్బోధ. బిజినెస్ కాదు భక్తి. ఇది భక్తి దేవుడి బిడ్డ, బిజినెస్ కాదు. ఈ భక్తిలో యేసయ్య రక్తాన్ని నువ్వు నేను కొనలేము, గుర్తుపెట్టుకో. ఉచితంగా ఇచ్చాడు, ఎందుకంటే మన వల్ల కాదు. ఆయన దయ, ఆయన దాతృత్వం, ఆయన కరుణ, ఆయన కటాక్షము, ఆయన ప్రేమ, అంతే. అది దేవుని వరమే. ఏమన్నాడు తెలుసా? విశ్వాసం కలుగుతుంది. అంతకంతకు ప్రభు చిత్తమైతే మనం చూద్దాం ఆ వాక్యాన్ని ఎప్పుడైనా. నీకిచ్చిన విశ్వాస పరిమాణం పెరుగుతా పోతా ఉంటే నీ స్టాండర్డ్ పెరుగుతుంది. కానీ విశ్వాసం అన్నది 100% లాక్ అయి ఉండాలి. నెంబర్ 1 గ్రేస్ అలోన్, నెంబర్ 2 ఫెయిత్, అండ్ నెంబర్ 3 క్రైస్ట్ అలోన్. ఆమేన్. ఆయన నామములో తప్ప. వావ్, ఐ లవ్ దిస్ వర్డ్, క్రైస్ట్ అలోన్. క్రైస్ట్ అలోన్. దేవుడి బిడ్డ, ఆయన నామంలో తప్ప మరి ఏ నామంలో రక్షణ లేదు. దేవుడి బిడ్డ, హీఈస్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు. ఆయన ఒక్కడే పాప విమోచన కోసం క్రయధనముగా తన స్వరక్తాన్నిచ్చి మన పాపములు అతిక్రమములు ఆయన మీద మోసుకొని ప్రతి మానవుడి కొరకు చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లెగిచి మృత్యుంజయుడై మనుషులు కనబడి 40 రోజులు ఆయన సజీవుడై తిరిగి కనపరిచి ఆరోహణమైన గొప్ప దేవుడు. ఈ రోజుకి ఆయన ఉన్నవాడు అనువాడు. ఆమేన్. ఈ రోజుకి ఆయన కనబడేవాడు. ఈ రోజుకి ఆయన ఉనికి ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇల్యూషన్, ఇట్ ఈస్ ద ట్రూత్. అండ్ దట్ ఈస్ ద క్రైస్ట్ అలోన్ అంటే రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినట్లయితే, రోమిలికి రాసిన పత్రిక 6, ఏలయనగా Amen. The eternal life, the gift of eternal life is the Lord Jesus Christ. In Christ alone you will have an eternal life. యేసులోనే, యేసు మాత్రమే, యేసయ్యే. దేవుడి బిడ్డ గుర్తుపెట్టుకో. బహుశా నువ్వు బాగా ప్రేమిస్తూ ఉండొచ్చు, బహుశా ఒక వ్యక్తిని మనం బాగా ప్రేమిస్తూ ఉండొచ్చు, కానీ అన్ని సమయాల్లో, అన్ని సందర్భాలలో, అన్ని స్థలాలలో, అన్ని పరిస్థితుల్లో ఒకవేళ ఆ వ్యక్తి మన దగ్గరగా ఉండకపోవచ్చు, లేకపోవచ్చు, కానీ యేసయ్య లేని, ఉండని, రాని పరిస్థితి, స్థలము, వ్యక్తి, సమయం లేదు. హల్లెలూయా. సో ఇన్ క్రైస్ట్ అలోన్
యువర్ హోప్. దేవుడి బిడ్డ రోమిలికి రాసిన పత్రిక 14:11 ప్రతి మోకాలు ఆయన నామంలో వంగుతుంది, ప్రతి నోరు ఆయన ఒప్పుకుంటుంది ఆయన దేవుడని. ఆమె ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట దేవుడి బిడ్డ. ఇన్ క్రైస్ట్ అలోన్ యువర్ హోప్ ఆఫ్ గ్లోరీ, ఇన్ క్రైస్ట్ అలోన్ షుడ్ బి యువర్ ఫోకస్, ఇన్ క్రైస్ట్ అలోన్ యువర్ వాక్ షుడ్ బి, ఇన్ క్రైస్ట్ అలోన్ యు ఆర్ గాడ్ సేవ్డ్. దేవుడి బిడ్డ, ఇట్ ఇస్ ద క్రైస్ట్ ద మెయిన్. ఎస్, క్రీస్తు అనే బండ మీద మనల్ని మనం కట్టుకోవాలి, క్రీస్తు అనే బండ మీద మన జీవితాన్ని కట్టుకోవాలి దేవుడి బిడ్డ. ఆ బండ మీద నువ్వు ఉన్నప్పుడు దేవుడి బిడ్డ నిన్ను కదిపేవాడు ఎవడు దేవుడి బిడ్డ? ఎవరు కదపగలుగుతారు? ఏమండి, బా ఐ లవ్ దట్ వర్డ్ అండి, ఐ లవ్ దట్ వర్డ్. రోమిలికి రాసిన పత్రిక 8:34 బా ఎంత అద్భుతమైన మాట అండి, ఎంత అద్భుతమైన మాట మాట్లాడుతున్నాడు ప్రభు. శిక్ష విధించి వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడెవడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన కూడా చేయవాడును ఆయనే. యా, ఇక్కడ స్టార్ట్ అవుతుంది. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడెవడు? శ్రమ, బాధ, హింస, కరువ, వస్త్రహీనత, ఉపద్రవమా, ఖడ్గమా, అబ్బా యేసు ప్రేమలో నువ్వు ఉండిపోవాలి. వస్త్రహీనత కాదు, ఆకలి కాదు. దేవుడి బిడ్డ, రాత్రి నేను మాట్లాడుతున్నప్పుడు ఒక కుటుంబంతో, ఇద్దరు భార్య భర్తలతో, రంజితా శేఖర్తో మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైన మాట నేను పంచుకున్నాం. వాళ్ళు అన్నారు, పాస్టర్ గారు చూడండి, యేసయ్యలో ఉండేవాడు నిలబడిపోతాడు. అవును, ఎందుకు? వాడు ప్రేమలో ఉన్నాడు. వస్త్రం ఉన్నా లేకపోయినా యేసయ్య కావాలండి, అన్నం తినకపోయినా యేసయ్య కావాలండి, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా యేసయ్య కావాలి, నాకు డబ్బు ఉన్నా లేకపోయినా నాకు యేసయ్య కావాలి, నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి, నాకు యేసు కావాలి. ఎస్, అండ్ దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్, అండ్ దట్ ఈస్ ద ఫౌండేషన్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసం యొక్క ఫౌండేషన్ ఏంటంటే అదే క్రీస్తు యేసునందు విశ్వాసం, ఆయన ప్రేమ. ఇందును బట్టి దినమెల్లా నేను వధించబడిన వధకు సిద్ధమైన గొర్రెవలే మేము ఎంచబడిన వారం, ఆయనను మనలను ప్రేమించు వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధికమైన విజయం పొందుచున్నాం. ఆమేన్. ఇట్స్ ద లవ్, ఇట్స్ ద క్రైస్ట్. దేవుడి బిడ్డ, మరణమైనను జీవమైనను దేవదూతలైన ప్రధానులైన ఉన్నవైనను రాబోయైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన యేసు క్రీస్తునందలి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపలేవని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఆమేన్. నీ విశ్వాసం యేసు మీద ఉంటే, ఆ యేసు క్రీస్తు అనే బండ మీద నిన్ను కట్టుకుంటే, ప్రియమైన సహోదరుడా సహోదరి, నిన్ను కదపగలిగేది ఈ ప్రపంచంలో వేరేదేం లేదు. నిన్ను కదపగలిగే అంశము తయారవలా. ఆ ప్రేమలో నిన్ను పక్కకి తీసుకొచ్చే శక్తి దేనికి లేదో ఆ యేసులో మాత్రమే ఉండాలి. ఎస్, అండ్ దట్ ఈస్ అ గాస్పల్. That is the gospel of Christ that leads to salvation according to Romans 1:6. దేవుడి బిడ్డ, the word of God says that, రోమిలికి రాసిన పత్రిక 1:6 అద్భుతమైన దేవుని మాట మన ఆమేన్. ఆమేన్. ఈయన ద్వారా, ఆ యేసు క్రీస్తు ద్వారా మాత్రమే దేవుడి బిడ్డ. రోమా 10:10 మనం చూసినట్లయితే అద్భుతమైన దేవుని యొక్క లేఖనం ఏం చెప్తుందంటే దేవుడి బిడ్డ, రోమా 10:10, ఏలయనగా నీతి కలిగినట్లు అబ్బా చూసారా, ఏమని? ఒక్క ప్రభువే అందరికీ ప్రభువై ఉండి, ఆమేన్, ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయి ఉండి. 12వ వచనంలో ఒక్క ప్రభువే అందరికీ ప్రభు అయినాడు, ఆయనే యేసు ప్రభు, ఆయనే యేసు క్రీస్తు అను మన ప్రభు, మన ఆత్మల కాపరి, మన ప్రధాన యాజకుడు, మన కొరకు వధించబడిన దేవుని గొర్రెపిల్ల, పునరుద్ధానమును జీవమైన వాడు, సృష్టికర్త, ఆది అంతమైన వాడు, అల్ఫా ఒమేగా అయిన వాడు. ఓ థ్యాంక్ యూ రిబాషి దర్రిఖలారబా. ఎస్, హీ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. హీ ఈజ్ ఆల్ ఇన్ ఆల్. యా, సమస్తము ఆయన మూలముగా కలిగను, ఆయన కలుగ చేయకుండా ఏది కలగలేదు. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, ఆడు పొద్దున్న లెగితే పెడుతుంటాడు, సెయింట్ బర్తలోమై ప్రే ఫర్ అస్, సెయింట్ మేరీ ప్రే ఫర్ అస్, సెయింట్ పోప్ ప్రే ఫర్ అస్. ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయమన్నాడు కానీ
వాళ్ళు ప్రార్థన చేస్తే నువ్వు పరలోకం పోతావని దేవుడు చెప్పలా. నువ్వు మోకాలు వంచాలా. నీ శక్తి సరిపోతే మీ అయ్యగారిని అడుగు. మీ అయ్యగారు నీ కోసం ఏడవాలా. నీ ఆత్మకు నీ కొరకు పూచిగతి దేవుడు అడుగుతాడు మీ అయ్యగారిని. అది మీ అయ్యగారిని అడగాలి. అయ్యగారు నా కోసం ఏడవాలంటే, అబ్బా నా దగ్గర టైం లేదమ్మా, నువ్వు ప్రార్థన చేయి మీ అయ్యగారి కోసం. సమయం లేని అయ్యగారులు, సమయం లేని సేవ, కన్నీటి ప్రార్థన లేని సేవ. దేవుడు బిడ్డ, ఎందుకు? మన భక్తి ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి, అంతేగాని ఒకరు ప్రార్థన చేస్తే అందరూ పరలోకం వెళ్ళిపోవడం కాదు. ఎవ్వరూ తీసుకెళ్ళరు. ఏ పోపు తీసుకెళ్ళడు, ఏ బిషప్ తీసుకెళ్ళడు, ఏ తండ్రి గారు ఏ తల్లి గారు తీసుకెళ్ళదు, ఏ మమ్మీ డాడీలు తీసుకెళ్ళరు. దేవుడు బిడ్డ గుర్తుపెట్టుకో. చాలా మంది మమ్మీలు వచ్చారు, డమ్మీలు అయిపోయారు. చాలా మంది డాడీలు వచ్చారు, అయిపోయింది. డాడీలు పోయారు, మమ్మీలు పోతారు. కేవలం కొద్దిసేపు మాత్రమే ఆవిరిగా ఉంటారు, అంతే. కేవలం క్రీస్తు ఒక్కడు మిగిలిపోతాడు. ఆయన ఒక్కడే. నీ నీతి, నీ భక్తి, నీ విశ్వాసం, కృప ఆయన మీదనే ఉంచు. నీ గురి, నీ గమ్యం, నీ ఆలోచన, నీ ప్రేమ, నీ సమస్తం ఆయనతో కనెక్ట్ అవ్వ దేవుడు బిడ్డ. ఎస్, అండ్ యూ షల్ బి సేవ్డ్. దేవుడు బిడ్డ, అందుకే అపోస్తుల కార్యం 4:12 మనం చూసినట్లయితే ఎంత అద్భుతమైన మాట పేతురు మాట్లాడుతున్నారు. మరి ఎవని వలనను రక్షణ కలగదు, నీ నామమునే, ఈ నామమునే రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ఆమేన్. వారు పేతురు చాలు, చాలమ్మా. ఆయన నామము ద్వారానే మరి ఏది లేదు. దేవుడు బిడ్డ గుర్తుపెట్టుకో. ఇన్ క్రైస్ట్ అలోన్ ద హోప్ ఆఫ్ గ్లోరీ. డోంట్ టర్న్. ఇంకా తక్కువ చూస్తున్నారు మీరు అద్భుతాలు. రానున్న దినాలు ఇంకా అద్భుతాలు పెరుగుతాయి. ఎందుకు? అప్పుడు మనసు మొత్తం వాళ్ళ మీదకి తిప్పబడుతుంది. అప్పుడు వాళ్ళు వాక్యాన్ని వక్రీకరిస్తారు. గుర్తుపెట్టుకో. సత్యం నుండి తిప్పుతారు, నరకానికి తీసుకువెళ్తారు. సాతాను బ్యాచ్, జాగ్రత్త. అందుకే అంటున్నాడు, ఫెయిత్ ఎలోన్, గ్రేస్ ఎలోన్, క్రైస్ట్ ఎలోన్, అండ్ నెంబర్ 4 స్క్రిప్చర్ ఎలోన్. ఐ లవ్ దిస్ వర్డ్, ద స్క్రిప్చర్ ఎలోన్. స్క్రిప్చర్ ఎలోన్. వాక్యమే ఆధారం. నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా, పౌలు భక్తులు వచ్చి కొత్త బోధ చెప్పినా వినకు. అలాంటిది ఎవరో ఏదో ప్రవక్త పుట్టాడు, ఎక్కడో తవ్వుతుంటే పుస్తకాలు దొరికాయి, దేవుడు ఆడి గుండె తీసేసి పిండేసి కొత్త పిండి గుండె పోసాడు, వాడి గుండెలోకి రక్తం పోసాడు. మొర్మరన్స్, అకల్ట్. పరలోకపు తల్లి, అకల్ట్. యెహోవా సాక్షులు, అకల్ట్. యేసు నామంలో బాప్తిసం, అకల్ట్. వాక్యాన్ని వక్రిస్తున్నారు. గుర్తుపెట్టుకో. సత్యాన్ని తిప్పువాళ్ళని దేవుడు నరకంలో పడేస్తాడు. ఏదైనా క్షమిస్తాడు, కానీ వాక్యాన్ని మార్చేవాడిని, పరిశుద్ధాత్మను దూషించేవాడిని దేవుడు క్షమించడం, నరకానికి తీసుకెళ్ళిపోతాడు. ఇన్ స్క్రిప్చర్ ఎలోన్. ఆదియందు వాక్యముండును, వాక్యము దేవుడెందుండును, ఆ వాక్యమే దేవుడై ఉండను. ఆమేన్. ఆ వాక్యము దేవుడై ఉన్నాడు. వాక్యమే దేవుడు. మన పునాది వాక్యం మీద ఉండాలి. ఎంత అంధత్వం అండి. మనకు ఆయన చెప్తున్నాడు, దయ్యం పట్టిందంటే ఆ మొలతాడికి ఏదో కట్టుకోమన్నాడు. ఏం పరిస్థితి? చెప్పుకుంటే సిగ్గుచేటు. పబ్లిక్ సోషల్ మీడియాలో ఉన్నాం. ఇదేనా? బైబిల్ ఇచ్చాడు దేవుడు, చదవండి. తెలియని వాళ్ళు ఎడ్యుకేట్ చేయండి. ఏది పడితే చేయకండి. వాక్యాన్ని 1కి 4 సార్లు పరీక్షించండి. సమస్తమును పరీక్షించి ఉత్తమమైన దాన్ని చేపట్టుడి అని వాక్యం సెలవిస్తుంది. ఆమేన్. ఉత్తమమైన దాన్ని చేపట్టు. వాక్యం ఏం చెప్తుంది అది మనం చేయాలి. ఏమండి, ఎంత అద్భుతమైన వాక్యం తెలుసా? కీర్తనలు 138వ అధ్యాయం 2వ వచనం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. యా, నీ
పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమునంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను. హల్లెలూయా. నీ నామము కంటే నీవు ఇచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అన్ని నామముల కన్నా పైన యేసుని నామం, పైన ఆకాశమందు భూమందు. కానీ అయితే వాక్యాన్ని ఆయన పేరు కంటే హెచ్చించాడు. పేరు చెప్పనులే కానీ ఒక సేవకుడు 10,000-15,000 మంది హైదరాబాద్ పట్టణంలో గ్యాదరింగ్. ఎలా తమ్ముడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను బాప్తిసం ఇచ్చాను. ఎక్కడికి వెళ్తున్నావు అనయ్య? అలాగా అనయ్య మీ ఊరే అనుకుంటా, విశాఖపట్నం అనుకుంటా. బైబిల్ ఇచ్చాడు కదా దేవుడు నీకు, చదువు, సత్యాన్ని గ్రహిస్తావు, అంతే, ఇంకేం చెప్పలేదండి. 3వ వారం ఒక మాట చెప్పాడు, అనయ్య రాంగ్ బోధ. ఎలా చెప్పావు బాబు బోధ రాంగ్ అని? దేవుడు అన్నాడు కదా, ఆయన వాక్యంలో ఒత్తు కాని పొల్లు కాని కలపొద్దు తీసేయొద్దని. ఈయన అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సంధించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును. నా ప్రాణమా అక్కడ మార్చాడు అన్న. ఏం మార్చాడు తెలుసు. ఎందుకు మార్చాడు? ఎందుకంటే యేసు నామములో బాప్తిసం తీసుకుంటేనే పరలోకం వెళ్తామని బోధ చేశాడు. ఒకప్పుడు మీడియా వచ్చింది, మీడియా ఎత్తేస్తుంది జనాల్ని. జనాల ముందు జనాలుంటే చాలు, ఇతను ఏదో పెద్ద గొప్ప సేవకుడు. గొప్ప సేవకులు ఎవరు లేరు దేవుడి బిడ్డ. గొప్ప దేవుని సేవకుడు మాత్రమే ఉంటాడు ఈ లోకంలో. గొప్ప సేవకులు లేరు, గొప్ప దేవుని సేవకులు మాత్రమే ఉంటారు. గుర్తుపెట్టుకో. కారులు కాదు, బంగ్లాలు కాదు, సూట్లు కాదు, బూట్లు కాదు, స్టేజ్లు కాదు. దేవుడు సింహాసనం మీద దేవుడు మాట్లాడతాడు. అది ఆశ్చర్యపోబోతున్నాం మనమందరం ఆ పరలోకంలో. నోరెళ్ళబెట్టి చూడబోతున్నారు, గుండెలు బాదుకొని ఏడవబోతున్నారు ఆ పరలోక రాజ్యం సింహాసనం ఎదుట. అవును, అల్పులు గనులుగా ఎంచబడబోయే సమయం అది. సత్యము స్పష్టంగా బయలుపరచబడే సమయం అది. కమింగ్ బ్యాక్. ఆయన వాక్యాన్ని హెచ్చించాడు, ఆయన నామము కంటే ఎక్కువగా. వాక్యమే పౌలు బోధిస్తుండగా వారు వెళ్ళి వాక్యాన్ని చూసి నమ్మారు. ఈరోజు చెప్పబడుతున్న వాక్యము సత్యమో అసత్యమో మనం గ్రహించాలి. 1-4 సార్లు బైబిల్లో చదవాలి. నామకార్థతలో కూరుకుపోకండి, జాగ్రత్త. ఎందుకంటే ఏది పోయినా వస్తుంది. కిడ్నీ పాడైపోయినా కిడ్నీ వస్తుంది, గుండె పాడిపోయినా గుండె, ఆఖరికి బ్రెయిన్ పాడైపోయినా కొత్త బ్రెయిన్ లేసి బతికిచ్చేస్తున్నారు. ట్రాన్స్ప్లాంటేషన్ వచ్చేసింది ఎక్కడ పడితే అక్కడ. లివర్ పాడైపోతే కొత్త లివర్ వేసేస్తున్నారు. కానీ సత్యంలో లేకుండా చచ్చిపోతే నరకానికి వెళ్ళిపోతాం. నిజమైన పశ్చాత్తాపం, నిజమైన మారు మనసు లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం. అది భయంకరం. యుగయుగాలు అగ్ని ఆరదు, పురుగు చావదు దేవుడి బిడ్డ. దాన్ని తప్పించుకోబడ్డం కొరకు మనం భక్తి చేయాలి. చేయడం అంటే జీవించడమే, ఇంక వేరేదేం లేదు. జీవించాలి. దేవుడి వాక్యాన్ని మన జీవితంలోకి అన్వయించుకొని మనం బ్రతికేయాలంతే. అపోస్తుల కార్యం 4:30. అపోస్తుల కార్యం 4:30. రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక్రియలు మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యంగా నీ వాక్యమును బోధించినట్లు. ఆమేన్. ఏంటి ఇక్కడ ప్రార్థన? స్వస్థతలు అద్భుతాలు జరిగిన తర్వాత ఏం కావాలట? వాక్యమును బోధించుటకు వారికి శక్తిని దయచేయి. ఆమేన్. స్వస్థతలు ఉన్నాయి, దయ్యాలను ఎలగొట్టాలి, వరాలు ఉన్నాయి, అన్ని గుడ్ గుడ్ సైన్స్ అండ్ వండర్స్ దేవుడు వాక్యాన్ని ఎస్టాబ్లిష్ చేస్తాయి. అయితే వాక్యం లేకపోతే ఇవేమి నిలబడవు. వాక్యమే ద ఫస్ట్ అండ్ ద ఫైనల్ జడ్జ్మెంట్. రేపొద్దున తీర్పు వాక్యాలను బట్టే దేవుడు తీర్పుతాడు. వాక్యం ఎలా ఉందో అది నడుచుకోవాలంతే. ఆ వాక్యాన్ని మనం అన్వయించుకోవాలి దేవుడు బిడ్డ. ద వెరీ ఇంపార్టెంట్. ఈరోజు మనం డిగ్రీలు చేసేస్తున్నాం, పీజీలు చేసేస్తున్నాం, చచ్చేంత చదివేస్తున్నాం, చచ్చిపోయేటప్పుడు కూడా చదివేస్తున్నాం.
మా నాన్నగారు రిటైర్డ్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజర్. ఆయన రిటైర్మెంట్ అయిన తర్వాత ఇంట్లో కూర్చొని ఇంగ్లీష్ క్లాసులు ఏమైనా వస్తుంటే నోట్స్తో రాసుకునేవాడు, నవ్వుకునేది. అట్ ద ఏజ్ ఆఫ్ 60+, ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకుని ఏం చేస్తావురా బాబు అనుకున్నాను మనసులో. ఏమో నేర్చుకోవాలనే తాపత్రయం, ఇంకా బాగా మాట్లాడాలి, ఇంకా ఇంకా నేర్చుకోవాలి. అయితే మనం నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్ కాదు, మ్యాథ్స్ కాదు, బైబిల్. బైబిల్. కాబట్టి నువ్వు ఇంగ్లీష్ కాదు కానీ వాక్యం విననివాడు. వినట్లేదా? మీరు దగ్గరుండి బైబిల్ని తెరిచి వాక్యాన్ని వినిపించండి డాడీకి అని చెప్పేవాడిని. మా చెల్లికి మా మనసును కలగజేయాలి, అది పరలో తీసుకెళ్తారు దేవుడి బిడ్డ. మనం దాని కొరకు ప్రయాసపడాలి, మనం దాని కొరకు మనము ముందుకు పరిగెత్తాలి దేవుడి బిడ్డ. ఇట్ ఈస్ అ స్క్రిప్చర్ అలోన్ దట్ విల్ టేక్ యూ టు హెవెన్ దేవుడి బిడ్డ. అవును, ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు తెలుసా? ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 8వ వచనంలో మాట్లాడతా, మన పునాది ఈరోజు 5 మీద ఉండాలి దేవుడి బిడ్డ, గుర్తుపెట్టుకోండి. 3:8 అండి. నీ క్రియలు నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమే, గైకొని ఎరుగను అనలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తెరిచాను. ఎవరి ఎదుట తలుపు తెరవబడుతుంది తెలుసా? ఎవరైతే వాక్యాన్ని గైకొంటారో వాళ్ళ ఎదుట తలుపు తీయబడుతుంది. ఈరోజు నీ పరిస్థితిని మార్చగలిగేది ఏంటో తెలుసా? విధేయత. గుర్తుపెట్టుకో దేవుడి బిడ్డ, విధేయత అన్న అద్భుతమైన పనిని నువ్వు చేయగలిగితే, దేవుడు వాక్యం క్షమించమంటే క్షమించు, ప్రేమించమంటే ప్రేమించుకో, తగ్గించమంటే తగ్గించుకో, ఒప్పుకో అంటే ఒప్పుకో, విడిచిపెట్టంటే విడిచిపెట్టు, పరిశుద్ధంగా ఉన్నాడు పరిశుద్ధంగా ఉండు దేవుడి బిడ్డ. దేవుడు వాక్యానికి కనుక నువ్వు లోబడి జీవించగలిగితే ఏమవుతో తెలుసా? అద్భుతమైన కార్యం జరుగుతుంది. దేవుడు ద్వారాలను తెరుస్తాడు. దేవుడు నీ ఎదుట ద్వారాలను తెరుస్తాడు. దేవుడు నీ ఎదుట ద్వారాలను తెరుస్తాడు. దేవుడు ఎందుకు ద్వారాలు తెరవబట్టలేదంటే వాక్యానికి విధేయులం అవ్వట్లేదు కాబట్టి దేవుడు మన ఎదుట ద్వారాలు తెరవట్లేదు. మనం దేవుడి యొక్క వాక్యానికి విధేయులమైనప్పుడు దేవుడు వాక్యం ఏం చెప్తుంది? నేను ఎక్కడ సరి చేసుకోబడాలి, నేను ఎక్కడ తగ్గించుకోగలగాలి, నేను ఎక్కడ పడిపోయాను, నేను ఎక్కడ జారిపోతున్నాను, నేను ఎక్కడ ఆగిపోయాను, ఎక్కడ నా జీవితంలో నేను కోల్పోతున్నాను, ఎక్కడ నా మనసులో నూతనపరచబడే ప్రక్రియ ఆగిపోయింది, ఎక్కడ నా హృదయంలో చెడుకు కీడుకి నేను మార్గాన్ని తెరిచాను మనం చూసుకొని సరిచేసినప్పుడు దేవుడి బిడ్డ, వాట్ ఏ వండర్ఫుల్ థింగ్. దేవుని ఎదుటి ద్వారం తెరుస్తాడు. ఏ మనుషుడు మూయడో ఆయన ద్వారం తెరిస్తే ఏ మనిషి వల్ల కాదు నిన్ను ఆపడం, నీ బ్లెస్సింగ్ని ఆపడం, నీ హీలింగ్ని ఆపడం, నీ డెలివరెన్స్ని ఆపడం, నీ బ్రేక్ త్రూని ఆపడం, నీ ఇంక్రీజ్ని. ద ప్రమోషన్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. అంతే, తీసుకెళ్లి అందలం మీద కూర్చోపెడతాడు దేవుడు బిడ్డ. దేవుడు నువ్వు ఏలడానికి పుట్టావు, నువ్వు పరిపాలించడానికి పుట్టావు, సమాధానంలో, శాంతిలో, నెమ్మదిలో నువ్వు ఉండడానికి పుట్టావు. కమ్ టు గాడ్, కమ్ టు గాడ్ దేవుడు బిడ్డ. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ద గ్లోరీ సోలాస్. గ్లోరీ సోలాస్, దట్ మీన్స్ గ్లోరీ అలోన్. మహిమ ఎవరికి రావాలి? దేవుడికి రావాలి మహిమ. మహిమ ఎవరికి రావాలంటే దేవుడికి రావాలి. వాళ్ళు చేస్తున్న అద్భుతాలని చూసి వాళ్ళని కాళ్ళు మొక్కి సాష్టాంగపడి మీ ఇద్దరి కోసం మేము దేవాలయాల్ని కడతామంటే బట్టలు చింపుకున్నారు అపోస్తులు. ఈరోజు ఎలా ఉందో తెలుసా? దేవుడి వాక్యం సన్నగా నాలాగా లాంగ్ సైట్ ఉన్నోడు దగ్గరికి వెళ్ళి చూస్తే కానీ కనబడదు. చిన్న వాక్యం, ఫోటో ఫ్లెక్సీ ఎంత ఉంటే అంత పెద్ద ఫోటో ఉండాల స్పీకర్ది, అంత పెద్ద ఫోటోలు. వాక్యం సన్నగా ఉండాలి. మహిమ దొంగిలిస్తున్నామా, దేవుడికి ఇస్తున్నామా? మహిమ దేవుడికి వెళ్ళాలి. నీ ఉద్యోగం బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ జీవాన్ని బట్టి, నీ మాటల్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, నీ సంపాద్యము బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి, నీ జ్ఞానాన్ని బట్టి దేవుడికి మహిమ రావాలి. దేవుడికి రాకుండా మహిమ నువ్వు దేవుడి దగ్గర నుంచి మహిమను దొంగలిస్తే దేవుడు ఏదైనా ఒప్పుకుంటాడు, కానీ ఆయన మహిమను ముట్టుకుంటే చంపేస్తాడు. చాలా మంది అనుకుంటారు, ఊరిక చెప్పొచ్చేవలే కానీ మేము ఇంకా బతికే ఉన్నాం కదా అనుకుంటున్నావా? మొదటి మరణం మిస్ అయిందని సంతోషపడుతున్నావా?
విర్రవీగుతున్నావా? రెండో మరణం ఉంది, అదే నరకం. అక్కడ వేస్తాడు. ఇక్కడైతే టుప్పుకుమని చచ్చిపోతాం, అక్కడ టుప్పుకుమని సావడానికి ఉండదు. సావు 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 సస్తానే ఉంటారు యుగ 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 యుగాల వరకు. ఆయన మహిమను దొంగిలిస్తున్నారు ఈరోజు. ఆయన మహిమను దొంగిలిస్తున్నారు. మనిషే పాటోడండి. గాలి వీస్తే ఎగిరిపోయే పువ్వు లాంటాడు. కానీ ఆ దేవుడు నిరంతరం నిలిచే దేవుడు. మాకు కాదు దేవా, నీకే మహిమ కలుగును గాక. మాకు కాదు రాజా, నీకే మహిమ కలుగును గాక. దేవుడికి మహిమ కలగాలి, దేవుడికి మాత్రమే మహిమ కలగాలి అనే పరిచర్యలో నిలబడతాయి. దేవుడికి మాత్రమే ఘనత రావాలి, దేవుడికి మాత్రమే హెచ్చించబడాలి, దేవుడు మాత్రమే గణపరచబడాలి, దేవుడు మాత్రమే. ఎస్, అట్టి మహిమను నువ్వు దేవుడికి ఇచ్చి చూడు. దేవుడు బిడ్డ, నన్ను గణపరచువారు నేను గణపరుస్తాను, నన్ను మహిమపరచువారు నేను మహిమపరుస్తాను అన్నాడు దేవుడు బిడ్డ. ఆయన మహిమను ప్రవేశించడానికి తొందరపడితే చచ్చిపోయారు. ఆ మహిమను తాకడానికి తొందరపడితే చనిపోయారు. ఆయన మహిమను, నా మహిమను నేను ఎవ్వరికీ ఇవ్వనన్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడా? ఎందుకు ప్రేమిస్తాడు? నువ్వు ఆయనను మహిమపరుస్తే, నువ్వు ఆయనకు మహిమను ఇస్తే ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నిన్ను ప్రేమిస్తాడు కాబట్టి ఏమవుతుంది? నువ్వు గణపరచబడతావు, ఆయన నీకు మహిమిస్తాడు. అంతేకాని ఆ దేవుడు మహిమను తప్పించుకో. బా, ఎంత బాగా పాడతారో మీరు. ఏంది నువ్వు పాడేది, నేను పాడేది? మహిమ ఎవరికి రావాలి? దేవుడికి రావాలి. దొంగిలిస్తున్నావా? బా, రాజుగారు దేవదూత వచ్చి మాట్లాడిందండి. అది దేవుని స్వరమే, మనిషి స్వరము కాదు, అది దేవుని స్వరమే. చాలా మంది అంటారు, నన్ను చాలా మంది అన్నారు, బా ఏం వాయిస్ అన్న, బేస్ వాయిస్, బా బాస్ వాయిస్, బా ఏం వాయిస్ అన్న. నేను చెప్పాను, ఒరే బాబు, నోట్లో నుంచి రక్తం పడతంటే సావు బతుకుల్లో ఉంటే నన్ను దేవుడు బతికించాడు రా. ఈ గొంతు నాది కాదు, దేవుడిది. ఆరాధించి చచ్చిపోతాను ప్రభువా, నేను చేసిన ప్రార్థన అది. ఒక్క పాట పాడి చచ్చిపోతాను ప్రభువా, నేను చేసిన ప్రార్థన అది. నన్ను బతికించింది దేవుడు బిడ్డ. ఈ స్వరము నాది కాదు, నా యేసయ్య నాకు ఇచ్చిన కృపావరమే. నాది కాదు ఈ ప్రాణము, ఆయన నాకు పెట్టిన భిక్ష. మహిమ ఆయనకే, ఘనత ఆయనకే. రాజుగారు, మీది కాదు స్వరము, అది దేవుని స్వరము. మాట్లాడింది మీరు కాదు, అది దేవుడే అనగానే రాజుగారు ఉప్పొంగిపోయాడు. బా, పురుగులు బట్టి చచ్చిపోయాడు. పురుగులు బట్టి చచ్చిపోయాడు. మహిమ దేవుడికి ఇవ్వలేదా? అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆడైన ఒక్కసారి చచ్చిపోయాడు పురుగులు బట్టి. అక్కడ భయంకరంగా ఉండబోతుంది. ఎన్ని లైక్లు వచ్చాయో, ఎన్ని హార్ట్లు వచ్చాయో. బా, ఒక్క పాటని ఎన్ని లక్షల మంది వ్యూస్ చూశారో. మహిమ ఎవరికి? ఎంత ఎక్కువ మంది చూస్తే మనం అంత ఎక్కువ ఏడవాలి, అంత తగ్గించుకోవాలి, అంత తక్కువైపోవాలి. సింపుల్గా బతకడమే కష్టం, గుర్తుపెట్టుకో. సింపుల్గా, అతి సాధారణమైన జీవితమే చాలా 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 కష్టం. దేవుణ్ణి దొంగిలించకూడదు, దేవుని మహిమను దొంగిలించకూడదు మనము. బా అనగానే ఎక్కేస్తుంటాం. నేను నరకం, నేను ఈజ్ఈక్వల్ టు నరకం, నేను కాదు క్రీస్తు ఈజ్ఈక్వల్ టు పరలోకం. ఏది అనండి? నేను ఈజ్ఈక్వల్ టు నరకం, నేను కాదు క్రీస్తు ఈజ్ఈక్వల్ టు పరలోకం. ఏది కావాలి? నేను అన్నది కొట్టేసి క్రీస్తు అని రాసి పరలోకానికి వెళ్తావా?
నేను అని రాసుకొని నరకానికి వెళ్తావా? నిర్ణయించుకో. నేను కాదయ్యా, నేను కాదు. నీకు దేవుడు తెలివినిచ్చాడు, నువ్వు చదివావు. దేవుడు నీకు ఉద్యోగం ఇచ్చాడు, నువ్వు చేస్తున్నావు. దేవుడు వ్యాపారం ఇచ్చాడు, నువ్వు అభివృద్ధి చెందుతున్నావు. ఇచ్చింది దేవుడు. ఎదుటోడికి ఇచ్చిన దేవుడు నీకు ఈడా? ఎస్, ఇస్తాడు. అన్నీ నీ యొద్దకు వస్తాయి, నమ్ము. ఆయనకి మహిమని. తగ్గిపో. సాతానుగాడు దూరిపై జనాల్లో నుంచి వచ్చేసి బాబా ఏంటన్నయ్య, ఎంత గొప్ప ప్రత్యక్షత ఇచ్చింది దేవుడు. దేవుని మహిమపరచు. మనుషుల్ని మహిమపరిచినోడు నరకానికి వెళ్తాడు. ఆ మహిమను చూసి కొండెక్కినోడు నరకానికి వెళ్ళిపోతాడు. పురుగులు పట్టి చచ్చిపోయాడు రాజు. జాగ్రత్త. ఏమండి, 7 అద్భుతాల్లో, అప్పటి ప్రపంచపు 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ లో ఒక్క అద్భుతం ఏంటో తెలుసా? బబులోను ప్రపంచంలో నెంబర్ 1 ఈరోజు అమెరికా లాగా. ఎవనాడు చక్రవర్తి ఒకరోజు వెళ్తా చూసి ద బ్యూటిఫుల్ హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బబులోన్. మీరు ఆశ్చర్యపోతారు దేవుడు బిడ్డ. ధీరుభాయ్ అంబానీ ముంబైలో తన ఇల్లు కట్టుకుంటుంటా అన్నాడు, ఎలా కట్టాలి, ఎలా ఉండాలో తెలుసా నా ఇల్లు? హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బబులోన్ లాగా ఉండాలన్నాడట. ఎక్కడ 4000 సంవత్సరాల చరిత్ర అంటున్నాడు. హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బబులోన్ అంటే పచ్చదనం ఆ యొక్క బిల్డింగ్ లో కనబడాలి. ఇట్ షుడ్ బి వెరీ న్యాచురల్ టు సీ. హ్యాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బబులోన్, 7th వండర్ ఆఫ్ ద వరల్డ్. అది కట్టిన రాజు అయిన నెబుకద్నెజర్ అనుకుంటున్నాడు, అటు వెళ్తా ఇటు వెళ్తా. రాజా, నువ్వు కాదా ఈ మహానగరాన్ని కట్టింది? నువ్వు కాదా ఈ కోట గోడల మీద ఇంత మంచి దాన్ని వేసింది అన్నాడు. అంతే, పరలోకం నుంచి స్వరం వచ్చింది, పశుప్రాయుడు అయిపోతావు, నీకు కొమ్ములు మొలుస్తాయి, నువ్వు గడ్డి తింటావు, 6 నెలలు నువ్వు అడవిలోకి వెళ్ళిపోతావు అన్నాడు దేవుడు. అంతే. మళ్ళీ పశ్చాత్తాపం వచ్చేంత వరకు మళ్ళీ ఆయన రాజనగర్కి రాలేదు. ఎవరికి వెళ్తుంది మహిమ? దేవుడికి మాత్రమే వెళ్ళాలి. నువ్వు వేసుకున్న చొక్కా కావచ్చు, పెన్ను కావచ్చు, పెన్సిల్ కావచ్చు, నువ్వు తినే తిండి కావచ్చు, నువ్వు ఉంటున్న ఇల్లు కావచ్చు, బండి కావచ్చు, వస్తువు కావచ్చు, సామగ్రి కావచ్చు, ఏది అయినా సరే, నువ్వు పుట్టిన కుటుంబం పేరు పట్టి నువ్వు ఘనత చెందుతున్నావేమో, కాదో, మహిమ దేవుడికే రావాలి. మహిమ దేవుడికే రావాలి. నిన్ను అక్కడ పెట్టిన దేవుణ్ణి ఘనపరచు. నిన్నించిన స్థానాలను బట్టి దేవుణ్ణి ఘనపరచు. దేవుడు బిడ్డ, మన జీవితం యొక్క ఆ రిజల్ట్ ఏముండాలో తెలుసా? దేవుడికి మహిమను తేడం. నువ్వు దేవుడికి మహిమను తేవాలి. నీ మాటల్ని బట్టి, నీ స్వరాన్ని బట్టి, నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ అనురాగాన్ని బట్టి, నీ త్యాగాన్ని బట్టి, నీ దానాన్ని బట్టి, నీ గుణాన్ని బట్టి, నీ లక్షణాన్ని బట్టి, నీ యొక్క ఉద్దేశాలని బట్టి, నీ యొక్క కార్యాలని బట్టి, నీ యొక్క మార్గాల్ని బట్టి, నీ యొక్క స్థిరమైన నిశ్చయితలను బట్టి, నువ్వు ఇచ్చే ఆలోచనలను బట్టి, నీ చదువును బట్టి, నీ సంస్కారాన్ని బట్టి దేవుడికి మహిమ రావాలి. దేవునికి మహిమ తెచ్చేది నీది ఉండాలి. అది నీ చేతి పని కావచ్చు, నీ ఆర్ట్ కావచ్చు. దేవుడికి మహిమ అది నీ పునాది. ఈ 5 మీద నీ పునాది వేసుకో. కృప, విశ్వాసం, దేవుని నామం, క్రీస్తు మాత్రమే, ఆయన యొక్క లేఖనాలు మాత్రమే, వాక్యం మాత్రమే. 5 మహిమ. ఈ 5 మాటలు మన హృదయాలను భద్రం చేసుకుందాం. మాత్రమే రిఫార్మేషన్ స్టార్ట్స్. ప్రభు చిత్తమైతే మిగతా ఆ రిఫార్మేషన్ వర్డ్స్ని బట్టి కూడా మనం మెసేజ్ వినడానికి ఇష్టపడదాం. దేవుడు కృపను చూపించాలని ప్రభు మనం చూద్దాం. మనిషికి కాదు, ఆయనకే మహిమ రావాలి. నువ్వు అందంగా ఉన్నావా? చేసింది యేసయ్య. దేవుడు బిడ్డ. నీ కళ్ళు బాగున్నాయా? చేసింది యేసయ్య. నీ జుట్టు దాదాపు మోకాల కిందకు వచ్చేస్తుందా? చేసింది యేసయ్య. దాన్ని బట్టి అది సేపడదు, రాలిపోద్ది. ఒక్క పడని షాంపూ వేసుకుంటే చాలు, బోడిగుండైపోద్ది.
మహిమ దేవుడికి రావాలి. నీ నవ్వును బట్టి, నీ ఎత్తును బట్టి, నీ అందాన్ని బట్టి, నీ బలాన్ని బట్టి, నీ ధైర్యాన్ని బట్టి, సమస్తాన్ని బట్టి దేవుడికి మహిమిద్దామా? ఆయనకి మహిమ కలుగును గాక అని మనం ప్రార్థన చేద్దామా? ప్రభు వైపు చూద్దాం, ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకొని ఏకీభవించండి. ప్రభు వైపు చూద్దాం. మహాగరుడ, మహోన్నత, పరిశుద్ధుడా యేసయ్యా నీకు వందనాలు. పలుమార్గులు అతిశయపడ్డాం. నేనే, నాది, నాకు అన్నాం. తండ్రి మమ్మల్ని క్షమించండి. మహిమ నీకే. యోబుకు సమస్తం ఉంది ప్రభా. సమస్తం పోయిన తర్వాత కూడా గుండు కొట్టించుకొని, దిగంబరుడై వస్త్రాలు చింపుకొని నగ్నంగా నీ యొక్క ఆలయంలో సాష్టాంగపడి అంటున్నాడు, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకున్న తల్లి గర్భములో నేను వచ్చిన ప్రకారమే ఇప్పుడు నేను ఉన్నాను. ఆయన నామం మాత్రమే మహిమపరచబడును గాక. ప్రభువా, మా జీవితాలలో నీ నామం మాత్రమే మహిమపరచబడాలి. యేసు నామంలో నీకు మాత్రమే మహిమ రావాలి. నీ వాక్యానికి మాత్రమే మా జీవితంలో స్థానం ఉండాలి. నీ వాక్యాన్ని బట్టే నేను బ్రతకాలి. నీ వాక్యాన్ని బట్టే నా జీవితపు శైలి ఉండాలి. నీ వాక్యమే ప్రభువా, తండ్రి దేవా, యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. దేవా, నా జీవిత విధానముగా నేను మార్చుకోవాలి. నీ వాక్యం మాత్రమే. మా సొంత ఆలోచనలు కాదు, మా సొంత సిద్ధాంతాలు కాదయ్యా. నీ వాక్యం ఏది చెప్తుందో దాని ప్రకారం మేము జీవించడానికి సాధ్యం చేయి అయ్యా. యేసయ్యా, నువ్వు ఒక్కడు మాత్రమే ఉన్నవాడు, అన్నవాడు. అయ్యా, నాకు నువ్వు కావాలి. నీ ప్రేమ కావాలి. అయ్యా, ఎస్ లార్డ్, నువ్వు నాకు కావాలి. నువ్వు నాతో ఉండాలి. అయ్యా, నువ్వే అనువాడు, నువ్వే ఉన్నవాడు అన్నవాడు, నువ్వే అల్ఫా ఒమేగున్నవాడు. నువ్వు నాకు కావాలి. నా ఉనికి నీలో ఉంది. నువ్వు ఉన్నావు అంటే నేను ఉన్నాను. నువ్వు అంటే నేను బ్రతుకుతాను. నన్ను క్షమించండి. ప్రతి పాపాన్ని, శాపాన్ని నాలో ప్రక్షాళన చేయండి. కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి. నీకు అంగీకార యోగ్యమైన అర్హమైన జీవితాన్ని నాకు దయచేయండి. టు క్రైస్ట్ అలోన్. నీకు మాత్రమే నేను తల ఉంచాను ప్రభా. సాతానికి కాదయ్యా. నా అవసరత కాదు, సుఖభోగాలు కాదు, నీకు మాత్రమే నా జీవితం అంకితం అవ్వాలి. కలువరి శిలువలో నీవు ఎట్టి రీతిగా ప్రభా నా ఆత్మను నీ చేతికి అప్పచెప్తున్నాను తండ్రి అన్నావో ప్రభా, నా ఆత్మ, ప్రాణాత్మ, శరీరము నిందారహితముగా నీకు సమర్పించగలిగే భక్తిని నేను చేయడానికి సహాయం చేయండి. జీవించడానికి నాకు కృపను అనుగ్రహించండి. నీ కృప మాత్రమే నాకు కావాలి. నీ కృపను మాత్రమే నేను ఆధారం చేసుకోవడానికి సహాయం చేయండి. నా నీతి కాదు, నా భక్తి కాదు. నా నీతి, నా భక్తి నైనా మురికి గుడ్డల వలె నీకు కనబడుతుంది ప్రభా. నేను వ్యర్థుడిని అయిపోకూడదు ప్రభా. నా సొంత ఆలోచనలు బట్టి, నా సొంత పరిస్థితులను బట్టి నీ యందు మాత్రమే విశ్వాసం ఉంచడానికి నాకు సహాయం చేయండి. వ్యక్తుల్ని, వ్యవస్థల్ని, సంస్థల్ని, స్థలాల్ని కాక నీ మీద మాత్రమే విశ్వాసం ఉంచి భక్తిని నాకు అనుగ్రహించండి, మాకు అనుగ్రహించండి ప్రభా. నీకు మహిమను ఆరోపించే జీవితాలు మాకు అనుగ్రహించి ఇటు నీ సత్యవాక్యములో మేము ప్రక్షాళన చేయబడి తండ్రి, నీ సత్యమును స్థాపించబడి నీ వెలుగు సంబంధంగా జీవించే జీవితాలు మాకు అనుగ్రహించి ఈ వాక్యం మా అందులో స్థిరపరిచి మా జీవితాల్లో పునాదిగా వేసి మీరు నివసించే ఆలయాలుగా నన్ను మమ్మల్ని చేసి మీరే నడిపించుకొని మీ నా మహిమార్థం మిమ్మల్ని వాడుకోమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన వేకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము, నడిపింపు, ఆదరణ, అభిషేకం ప్రభు మనకు అనుగ్రహించి జయించు ప్రజలుగా మనల్ని చేయునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభువుకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చర్చ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, ఆ కట్టుబడి స్టార్ట్ అవుతుంది. సో కాబట్టి దాని కొరకు కూడా మీ యొక్క అనుదిన ప్రార్థనలో మీరు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన సహకారాన్ని మేము కోరుతున్నాం. అటు కృపను దయచేసి దేవుడు ఈ పండగలోపు మేము అందులోకి ఎంటర్ అయ్యి ప్రభువుని మనం కలిసి ఆరాధించడానికి ప్రభు కృపను అనుగ్రహించును గాక. దేవుడు మీ అందరిని దీవించును గాక. వి హ్యావ్ ఎ ప్రేయర్ రిక్వెస్ట్. అన్నయ్య వినయ్ రాజ్ గారు పెట్టారు. వారి సహోదరుడికి బీపీతో
ఆయన బాధపడుతున్నారు. ఆయన కొరకు మనం ఒక ప్రార్థన చేద్దాం. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ బ్రదర్ తమ్ముడు పేరు జస్టిన్ కుమార్ హీ సఫరింగ్ విత్ హై బ్లడ్ ప్రెషర్. దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ రాజ్యం కలిగిన దేవా, లార్డ్ ఐ ప్రే ఫర్ జస్టిన్ బ్రదర్ మాస్టర్ లార్డ్. అయ్యా అవును ప్రభా, నీవు మాత్రమే స్వస్థపరిచే దేవుడు. థ్యాంక్ యూ గాడ్, బై యువర్ స్ట్రైప్స్ యువర్ దట్ బ్రదర్ ఈస్ హీల్డ్ గాడ్. మీరు స్వస్థపరచండి, తనలో మారు మనసును మీరు దయచేసి ఆయన సంపూర్ణమైన దైవ కార్యం దయచేసి ఆయన కంట్రోల్ చేయండి. బీపీ కంట్రోల్ అవడానికి నీ కొరకు సాక్షిగా బ్రదర్ కృపణ దయచేసి ఆయన అనేక మంది ప్రార్థన అవసరంతో ఉన్నారు. వారి ప్రార్థనలు ఆయన మీ తట్టు తిరిగి ప్రార్థన చేస్తుండగా మీ గొప్ప కార్యాలను జరిగించి నీ సాక్షులుగా నీ నామ మహిమార్థం నిలబెట్టుకుని వాడుకోమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థన ఇచ్చున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. బాయ్.